రేపు పల్నాడు జిల్లా నరసరావుపేటలో సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. కాకానిలోని జేఎన్టీయూ కళాశాల వద్ద వన మహోత్సవంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ పాల్గొనబోతున్నారు. ఈ సందర్భంలో సభాస్థలాన్ని ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు పరిశీలించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన ప్రాంతానికి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి రావడం సంతోషంగా ఉందన్నారు ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు. ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటి పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలని పిలుపునిచ్చారు. ఆయన అధికారులతో పాటు ప్రజలందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రేపు పల్నాడు జిల్లాలో ఏపీ సీఎం డిప్యూటీ సీఎం పర్యటించనున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, చెప్పండి, రేపు పల్నాడు జిల్లాలోని కాకానిలో చూస్తే వన మహోత్సవంలో ఏపీ సీఎం కావచ్చు, అలాగే డిప్యూటీ సీఎం కూడా పాల్గొనబోతున్నట్లుగా తెలుస్తోంది. అక్కడ ఏర్పాట్లన్నీ ఏ విధంగా ఉన్నాయంటారు? అప్డేట్స్ ఏంటి? మాదిరి, ఈ నరసరావుపేటలో ఉన్నటువంటి జేఎన్టీయూ కళాశాల, పల్నాడు జిల్లాకు సంబంధించి జేఎన్టీయూ నరసరావుపేటలో ఉన్న జేఎన్టీయూ కళాశాలలో రేపు వనమహోత్సవ కార్యక్రమం జరుగుతుంది. ఈ వనమహోత్సవ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు నాయుడు, అదేవిధంగా కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా హాజరవుతున్నారు. ప్రధానంగా కూడా రాష్ట్రంలో అటవీ విస్తీర్ణాన్ని పెంచాలి అనే ఉద్దేశంతో ఈ వనమహోత్సవ కార్యక్రమం అనేది ప్రతి ఏడాది కూడా గతంలో టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా చేస్తూ ఉన్నారు. కాకపోతే అప్పుడు చేస్తున్న వనమహోత్సవానికి ఇప్పుడు చేస్తున్న వనమహోత్సవానికి కొంత డిఫరెన్స్ ఉందని చెప్పుకోవచ్చు. అప్పట్లో అయినట్లయితే మాత్రం కేవలం ఆ రోజు మాత్రమే వనమహోత్సవ కార్యక్రమాన్ని కొన్ని మొక్కలు నాటేవాళ్ళు. తర్వాత వాటికి పెద్దగా కూడా వాటిని సస్యరక్షణ చేసేటువంటి పరిస్థితులు ఉండేవి కాదు. కానీ ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం, అదేవిధంగా కూడా అటవీ శాఖ మంత్రిగా అయిన తర్వాత ఆయన అయితే పర్యావరణానికి పెద్దపీట వేయడం జరిగింది. ప్రధానంగా కూడా రాష్ట్రంలో ఈ పచ్చదనాన్ని పెంపొందించే దిశగా కూడా ప్రయత్నాలు అయితే మొట్టమొదటి నుంచి కూడా ఆయన ముమ్మరం చేస్తున్నారు. ఇక ఏదైతే వనమహోత్సవ కార్యక్రమం ఉందో, ఈ వనమహోత్సవ కార్యక్రమం ద్వారా అయితే మాత్రం కోట్లాది మొత్తంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏదైతే ప్రభుత్వానికి సంబంధించినటువంటి అటవీ ప్రాంతాల్లో కానీ ప్రభుత్వానికి సంబంధించిన భూములు ఏవైతే ఉన్నాయో అక్కడ వనమహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడమే కాదు, వాటిని పూర్తి స్థాయిలో కూడా సంరక్షించాలి అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఈ విధంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరికీ కూడా తెలియజేశారు. ఈ విషయాన్ని చెప్పేందుకు ప్రధానంగా కూడా సీఎం, డిప్యూటీ సీఎం ఇద్దరూ కలిసి జేఎన్టీయూలో రేపు జరిగేటువంటి వనమహోత్సవ కార్యక్రమానికి వస్తారు. అక్కడ వాళ్ళు మొక్కలు నాటడం అనేది జరుగుతుంది. అంటే ఈ టీడీపీ గాని, జనసేన గాని, బీజేపీ మొత్తం ఉమ్మడి కూటమి ఈ వనమహోత్సవ కార్యక్రమంలో మమైకం అవ్వాలి, ప్రతి చోట కూడా మొక్కలను పెంచాలి అనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. అదేవిధంగా కూడా ఆంధ్రాలో పచ్చదనాన్ని పెంపొందించి ఒక కేరళ తర్వాత అంత స్థాయిలో ఈ సస్యరక్షణ జరగడమే కాకుండా మొక్కల నాటి పచ్చదనాన్ని పెంచాలి, చెట్లను పెంచాలి అనే ఒక కాన్సెప్ట్ తో ముందుకు వెళ్తున్నటువంటి తరుణంలో డిప్యూటీ సీఎం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. దీనికి సంబంధించి పల్నాడులో ఇప్పుడే ఏదైతే నరసరావుపేట జేఎన్టీయూ నరసరావుపేట కళాశాలలో మాత్రం ఇప్పటికే నిన్న నుంచి కూడా ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారు. పూర్తిగా కూడా అక్కడ ప్రెసెంట్ అయితే మాత్రం నిన్న కూడా సీఎం, డిప్యూటీ సీఎం వస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ భద్రతకు సంబంధించి, అదే విధంగా కూడా అనంతరం జరిగేటువంటి ఈ బహిరంగ సభ ఏదైతే ఉందో ఆ బహిరంగ సభకు సంబంధించి పూర్తిగా కూడా అక్కడ ఏర్పాట్లు అయితే చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఇప్పటికే కేడర్ మొత్తం కూడా అక్కడ జేఎన్టీయూ కళాశాలకు సంబంధించి జేఎన్టీయూ కళాశాల చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా కేడర్ అయితే మాత్రం మొక్కలు నాటేందుకు వాళ్ళు కూడా రెడీ అవుతున్న పరిస్థితి ఉంది. అంటే పల్నాడు జిల్లాలో ప్రధానంగా కూడా ఎక్కువగా కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూములు ఉన్నటువంటి నేపథ్యంలో ఆ భూములు అన్నింటిలో కూడా మొక్కలు నాటే కార్యక్రమాన్ని మరింతగా కూడా చేయాలి, అక్కడ వనాలని సంరక్షించాలి, అదేవిధంగా కూడా పచ్చదనాన్ని పెంచాలి అనేటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఈ కాన్సెప్ట్ కి అనుగుణంగా కూడా రేపు వనమహోత్సవ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొంటున్నారు. మాధురి, రవికృష్ణ. మరి వాళ్ళ మనం నగర వనాలు
వృక్షో రక్షిత రక్షిత అనే కార్యక్రమాన్ని మన ప్రీతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో మరి నర్సాపేట జేఎన్టీయూ కాలేజీలో వనం మనం అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి 30వ తేదీన ఉదయం 10:30 గంటలకు నారా చంద్రబాబు నాయుడు గారు, మన ప్రీతమ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతారు. ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి మరి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ డిఎఫ్ఓ గారు, అదేవిధంగా మరి కాలేజీ ప్రిన్సిపాల్ గారు, ఎస్పీ గారు, కలెక్టర్ గారు వీళ్ళందరూ కూడా దగ్గరుండి ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు. ఎందుకంటే 30వ తారీఖు 10ంటికి మరి అందరూ నాయకులు రావడం జరుగుద్ది. వన మహోత్సవానికి ప్రతి సంవత్సరం ఇదే కార్యక్రమం చేస్తూ ఉన్నాము. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రతి సంవత్సరం 10 లక్షల మొక్కలు నాటుతూ ఉంటారు. వీటిలో ఇప్పటికీ 3,60,60,000 మొక్కలు నాటడం జరిగింది.